వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశం మొత్తం ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, ఇండిగోలో ఏం జరుగుతోంది? 6 రోజులుగా వందల విమానాలు, వేలాది ప్రయాణికులు గాల్లో కాదు హాలులోనే నిలిచిపోయారు. సోషల్ మీడియాలో విమర్శల వరద. ఈ గందరగోళంలో మరో వీడియో వైరల్ అవుతోంది. 30 ఏళ్ల క్రితం ఒక కామెడీ ఎపిసోడ్లో చూపించిన SOS ఎయిర్లైన్స్ సీన్ నేటి ఇండిగో పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితిని అప్పట్లోనే చక్కగా ఊహించారంటూ వీడియోను పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన వీడియో ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చూద్దాం. 1995లో ఫుల్ టెన్షన్ అనే టీవీ షో చాలా పాపులర్ అయింది. అందులో ఒక ఎపిసోడ్ పేరు SOS ఎయిర్లైన్స్. ఆ కామెడీ సన్నివేశంలో సిబ్బంది కొరతతో విమానయాన సంస్థలో ఒక్క వ్యక్తే అన్ని పనులు చేస్తుంటాడు. లగేజ్ తీసుకోవడం, బోర్డింగ్ చెక్, చివరికి కోక్ ప్యాక్ ఇచ్చి విమానం నడిపే వరకు ఒక్క వ్యక్తే చేస్తాడు. అప్పట్లో సరదాగా నవ్వుకునేందుకు చేసిన ఆ సీన్ ఈ రోజు అదే దృశ్యం నిజం అవుతున్నట్టుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండిగో ప్రస్తుత పరిస్థితితో పోల్చి ఫుల్ టెన్షన్ నుండి రియల్ టెన్షన్ అంటూ నెటిజన్లు చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇండిగోలో సిబ్బంది కొరతతో నెలలు గడుస్తున్నా పరిష్కారం కనిపించలేదు. ఆపరేషనల్ టీమ్స్ తక్కువ, గ్రౌండ్ క్రూ సంఖ్య తగ్గింది. ఫలితం దేశవ్యాప్తంగా విమానాలు ఆలస్యాలు, రద్దులు. ప్రయాణికుల కోపం ఏకంగా మంత్రిత్వ శాఖ వరకు వెళ్ళింది. ఇండిగోలో సిబ్బంది సంక్షోభం ఒక్క రోజులో వచ్చిందేం కాదు, నెలలుగా పెరుగుతూనే వచ్చింది. గ్రౌండ్ స్టాఫ్ తగ్గింది, ఆపరేషన్స్ తడబడింది. ఫలితం ఎయిర్పోర్ట్లు చిన్న చిన్న ప్రొటెస్టుల్లా మారిపోయాయి. వ్యవస్థ నిర్వహణలో నిర్లక్ష్యం, సిబ్బంది ప్లానింగ్ లో గందరగోళం వల్ల సమస్య రోజు రోజుకు ఉద్యమంలా పెరిగింది. గగనతలంలో గందరగోళంతో ప్రజలు విసిగిపోయారు. వ్యవస్థ ఎక్కడికి దారితీస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానయాన రంగంలో ఇండిగో వాటా 63%. అంటే దేశంలోని ప్రతి 2 విమానాల్లో ఒకటి ఇండిగోదే. ఇంత భారీ గుత్తాధిపత్యం ఉన్నప్పుడు చిన్న లోపం కూడా పెద్ద సంక్షోభంగా మారుతుంది. ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు తక్కువ, ధరలు సంస్థే నిర్ణయిస్తుంది. ఒక కంపెనీకి సమస్య వస్తే మార్కెట్ మొత్తం కదిలిపోతుంది. టెలికాం రంగంలో కూడా ఇదే జరిగింది. పోటీ ఉన్నప్పుడు వినియోగదారులే రాజులు. ఒకప్పుడు ఎయిర్సెల్, డొకోమో, టెలినార్ వంటి కంపెనీలు పోటీ పడేవి. ఆఫర్లు విపరీతంగా ఇచ్చేవి. పోటీ వల్ల కస్టమర్లకే లాభం. కానీ ఇప్పుడు 2-3 కంపెనీలు మాత్రమే మిగిలాయి. పోటీ తగ్గాక 3 కంపెనీలు, 3 రూల్స్. అదే పరిస్థితి ఇప్పుడు విమానయాన రంగంలో కూడా కనిపిస్తోంది. పెద్ద సంస్థల దెబ్బకు చిన్న కంపెనీలు నిలబడలేకపోతున్నాయి. ఫుల్ టెన్షన్ ఎపిసోడ్ అప్పట్లో కామెడీగా అనిపించింది, కానీ నేడు అది హెచ్చరికలా మారింది. సిబ్బంది తగ్గటం, సేవలు నిలిచిపోవడం, ప్రయాణికుల కష్టాలు పెరగటం, ఇవన్నీ ఒకే మాట చెబుతున్నాయి. గుత్తాధిపత్యం దేశానికి ముప్పు. ఒక కామెడీ ఎపిసోడ్ 3 దశాబ్దాల క్రితం. అదే సమస్య నేటి ఇండిగోలో. మారింది కాలం మాత్రమే, సంక్షోభం మాత్రం అదే. దేశమంతా ప్రయాణించే ఇండియన్లకు ఇది ఒక హెచ్చరిక. ఒక సంస్థపై దేశం ఆధారపడితే ఒక చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదమే అవుతుంది. ఇండిగో SOS ఇది ఒక కంపెనీ కథ కాదు, కంపెనీ సమస్య అంతకంటే కాదు. ప్రైవేట్ సర్వీసులపై దేశం ఎంత ఆధారపడిపోయిందో చూపించే బ్లూ ప్రింట్.